నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు అవుతుందన్న చంద్రబాబు. ఏపీకి పూర్వ వైభవం తెస్తాం, సంక్షేమంలో ముందుంచుతామన్న సీఎం. కూతురు పెట్టిన కుంపటితో కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఉనికిని కాపాడుకునేందుకే సభలు పెడుతున్నారన్న టీపీసీసీ చీఫ్. తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు, శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని సూచన. తిరుమలలో కల్తీ లడ్డుపై ఏపీ ప్రభుత్వానికి చేరిన నివేదిక. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితిని సింగిల్గా అడ్డుకోలేకపోయారని రిపోర్ట్. తిరుమల కల్తీ లడ్డు నివేదిక అంశం క్లైమాక్స్కి చేరిందా? ఏకసభ్య కమిటీ తన నివేదిక ఏపీ ప్రభుత్వానికి అందిందా? కమిటీ నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలు తప్పవా? మరి రాజకీయ నేతలు మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది వైసీపీ నేతలు వెంటాడుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం చివరి అంకానికి చేరింది. సిబిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అప్పటి ఈవో అనిల్ సింఘల్ తీరును తప్పుపట్టింది ఏకసభ్య కమిటీ. కల్తీ నెయ్యికి దారితీసిన పరిస్థితిని అప్పటి ఈవో అడ్డుకోలేకపోయారని ప్రస్తావించిందట. అంతేకాదు, నెయ్యికి సంబంధించిన రూల్స్ సడలించిన ఆయన బోర్డును ప్రశ్నించలేదని కమిటీ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రాక్యూట్మెంట్ జీఎం ఎఫ్ఎస్ఏ లది తప్పినని తేల్చింది. సింఘల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సింఘల్తో పాటు బాధ్యులైన అధికారులపై వేటుపడటం ఖాయంగా తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు నిబంధనను కఠినతరం చేసిన వ్యక్తి వాటిని మరింత సులభతరం చేశారని ప్రస్తావించిందని తెలుస్తోంది. దీనివల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలోని సారాంశం. టీటీడీకి నెయ్యి సరఫరా పంపిణీ లోపరహితంగా ఉండాలని, బిడ్డింగ్లో నాణ్యత ఉండాలని ఏకసభ్య కమిటీ సూచన చేసింది. సిబిఐ సిట్ నివేదికతో అప్పటికి ఈవోగా ఉన్న సింఘల్ను ప్రభుత్వం తొలగించింది. అలాగే మరికొందరు అధికారులపై వేటుపడటం ఖాయంగా తెలుస్తోంది. అధికారుల ఓకే, ఇందులో ఇన్వాల్వ్ అయిన రాజకీయ నేతల మాటేంటి అన్నదే అసలు ప్రశ్న. ఏకసభ్య కమిటీ నివేదికపై ఆరా తీసే ప్రయత్నం చేస్తుందట వైసీపీ. అందులో వైసీపీకి చెందిన నేతల పేర్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన 2 టీటీడీ మాజీ చైర్మన్లపై జీవితకాలం ఆ పదవికి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అప్పుడే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కడం ఖాయం. తిరుమల కల్తీ లడ్డు నివేదిక అంశం క్లైమాక్స్కు చేరిందా? ఏకసభ్య కమిటీ తన నివేదిక ఏపీ ప్రభుత్వానికి అందిందా? కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు అధికారులపై తప్పవా? మరి రాజకీయ నేతల మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి. తిరుమల కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం చివరి అంకానికి చేరింది. సిబిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అప్పటి ఈవో అనిల్ సింఘల్ తీరును తప్పుబట్టింది ఏకసభ్య కమిటీ. కల్తీ నెయ్యికి దారితీసే పరిస్థితిని అప్పటి ఈవో అడ్డుకోలేకపోయారని ప్రస్తావించిందట. అంతేకాదు, నెయ్యికి సంబంధించిన రూల్స్ సడలించిన ఆయన బోర్డును ప్రశ్నించలేదని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ప్రొక్యూర్మెంట్, జీఎం, ఎఫ్ఏసీఎలది తప్పేనని తేల్చింది. సింగల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సింగల్తో పాటు బాధ్యులైన అధికారులపై వేటు పట్టం ఖాయంగా తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తి వాటిని మరింత సులభతరం చేశారని ప్రస్తావించిందని తెలుస్తోంది. దీనివల్ల పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు నివేదికలోని సారాంశం. టీటీడీకి నెయ్యి సరఫరా పంపిణీ లోపరహితంగా ఉండాలని, బిడ్డింగ్లో నాణ్యత ఉండాలని ఏకసభ్య కమిటీ సూచన చేసింది. సిబిఐ సిట్ నివేదికతో అప్పటికే ఈవోగా ఉన్న సింగల్ను ప్రభుత్వం తొలగించింది. అలాగే మరికొందరు అధికారులపై వేటు పట్టం ఖాయంగా తెలుస్తోంది. అధికారులు ఓకే, ఇందులో ఇన్వాల్వ్ అయిన రాజకీయ నేతల మాటేంటి అన్నదే అసలు ప్రశ్న. ఏకసభ్య కమిటీ నివేదికపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నట్ట వైసీపీ. అందులో వైసీపీకి చెందిన నేతల పేర్లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లపై జీవితకాలం ఆ పదవికి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అప్పుడే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కడం ఖాయం. పశ్చిమాసియా ఉద్రిక్తలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్పై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా 993 రూపాయలు పెంచింది. ఈ పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ రేటు 3,315 రూపాయలకు చేరింది. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 3,071 రూపాయలకి చేరుకుంది. ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు గతంలో 2,078 రూపాయలుగా ఉండేవి. అదేవిధంగా ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు 2,031 నుంచి 3,024 రూపాయలకు పెరిగింది. ఇక 5 కిలోల సిలిండర్ ధర 914 రూపాయలకు పెరిగింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను 3 సార్లు పెంచింది కేంద్రం. మొదట మార్చిలో 144 రూపాయలు పెరగగా ఏప్రిల్ 1న దాదాపు 200 రూపాయల మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటం, సరఫరా లోపాలు, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు వంటి అంశాలు ఈ పెంపునకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరిగినా గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సాధారణ ప్రజలకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ రీటైల్ ధరలు కూడా యథాతథంగా ఉన్నాయి. మరోవైపు విమానయాన రంగానికి పెద్ద ఊరటనిస్తూ దేశీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల్లోనూ కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. రాష్ట్రాభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నామని, పేదల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి కష్టాన్ని మర్చిపోతున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, ఏపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని, బాధ్యతగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వట్లేదని, కార్మికుల కోసం లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. లేబర్ అడ్డాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారాలని అన్నారు. పని ఉంటే పనికెళ్తారు, లేని రోజు లేబర్ అడ్డాల్లో నైపుణ్యం పెంచుకుంటారని చంద్రబాబు అన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి వస్తే
చరిత్రలో ఎప్పుడు రాని గెలుపు 94% సీట్లు గెలిపించారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వైకుంఠ పాడే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్నీ మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయం, అగ్రిటెక్, ఈ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కష్టజీవులకు చేతి నిండా పని ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. ఇంకొక పక్క మీ అందరికి కానీ ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచితే ఇంకా అదనంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం పెంచేలా 25,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఇంకా స్కేల్ పెంచమని చెప్పాను. వాళ్లకు డివిడెంట్ ఇవ్వడం, కుటుంబ సభ్యులకు కలిపి 80,000 మందికి శిక్షణ ఇస్తున్నారంటే 1,00,000కి ఇస్తున్నారు. ఇంకో పక్క నేను ఇప్పుడే చెప్పాను, ఈ అడ్డాలని ఒక ఆదర్శంగా లేబర్ అడ్డాలని 15 చేయమన్నాను. 15 నగరాలు కానీ లేకపోతే ఒక 4-5 సిటీల్లో కానీ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది బాగుంటే రాష్ట్రం మొత్తం ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా అన్ని నగరాల్లో ఈ లేబర్ అడ్డాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా కొనసాగుతుంది. అందులో భాగంగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ ఒక్క అర్హుడు మిగిలిపోకుండా పారదర్శకంగా పంపిణీ జరుగుతుందన్నారు. కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలం చెరుకూరు పంచాయతీలో ఆయన పర్యటించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను తీర్చడమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పెన్షన్ల పంపిణీలో ఎక్కడా జాప్యం జరగకుండా, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నేరుగా వారి ఇంటి వద్దకే సహాయాన్ని అందిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రతి ఇంటి వద్ద ఆగి వారి వ్యక్తిగత సమస్యలను, గ్రామంలో ఉన్న అవసరాలను ఆయన ఓపికగా విని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వచ్చే పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. మీరు చూశారు, 30 రూపాయల పెన్షన్ ఆ రోజు 70 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 70ని 200 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఆ 200ని 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఒక ఆయన వచ్చాడు, 3,000 చేస్తానన్నాడు. ఆయన 5 ఏళ్లు పట్టింది. మన ప్రభుత్వం వచ్చింది, ఎన్నికల ముందు నుంచే ప్రకటించిన రోజు నుంచే 3,000 ఇస్తామన్నాం. అందుకని తొలిసారి జూన్లో 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటారు. అప్పటి నుంచి ప్రతి నెల 1వ తారీఖున 4,000 ఇస్తున్నాం. దాంతో పాటుగా దివ్యాంగులకు 6,000 రూపాయలు, పూర్తిగా మంచంలో ఉంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళా నేను. ఆ ఇంట్లో ఒక దివ్యాంగుల బాలిక ఉంది.
పెద్ద ఆయన పక్షవాతం వచ్చి మంచాలోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో 3 పెన్షన్లు, 6,000, 15,000, 4,000, 25,000 రూపాయలు ఒక ఇంట్లో పెన్షన్లు మనం ఇస్తున్నాం. వాళ్ళ ఇంట్లో అబ్బాయి కూడా పోయినసారి వాళ్ళ గవర్నమెంట్ లో వాలంటీర్గా ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా ఇంత పెద్ద మొత్తం మాకు ఎప్పుడు రాలేదని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడిందో మేము చెప్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో 62 లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం. 2,700 కోట్ల రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేడే కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. చూద్దాం. మేడే సందర్భంగా కార్మిక లోకానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బుద్ధుని జయంతి సందర్భంగా కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున కార్మికులందరికీ కూడా రక్షణగా ఉంటామని మాట ఇస్తున్నాం. జై తెలంగాణ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్ పోలీసులు ముందడుగు వేశారు. మురుగన్ అనే నిందితుడు గుజరాత్లో చిన్నపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించిన బనస్కాంత పోలీసులు ఆపరేషన్ దేవ్ పేరుతో సోదాలు నిర్వహించారు. ఏప్రిల్ 20న కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్లో అతన్ని పట్టుకున్నారు. విచారణలో హైదరాబాద్లోని పలు ఫర్టిలిటీ సెంటర్లతో అతనికి సంబంధాలు ఉన్నాయని, లావాదేవీలు నిర్వహించాలని తెలుసుకొని ఆపరేషన్ హైదరాబాద్ మొదలుపెట్టారు. నగరంలోని పలు దవాఖానాలు, ఫర్టిలిటీ సెంటర్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కుకట్పల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు చేశారు. ఈ అక్రమ దందాతో సంబంధం ఉన్న వారి వివరాలను సేకరించారు. గుజరాత్ పోలీసుల విచారణలో మురుగన్ గురించి విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. మురుగన్ అసలు పేరు బోధాషు నాగరాజు. ఇతడు గతంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ఇటుక బట్టీలో కార్మికుడిగా పనిచేశాడు. మొదట పిల్లలు పుట్టని దంపతులకు ఐవీఎఫ్ కోసం ఎగ్ డోనర్లను సరఫరా చేసే ఏజెంట్గా పని మొదలుపెట్టాడు. తక్కువ ఖర్చుతో పిల్లలు కావాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని పసిబిడ్డలను అమ్మే దందాలోకి దిగాడు. గత ఏడాది చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కూడా చిన్నపిల్లల అమ్మకాల కేసులో ఇతడిపై కేసు నమోదైంది. 3 నెలలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు.
మీడియాతో ఈటెల రాజేందర్ మురుగన్ ముఠాను విచారించగా హైదరాబాద్లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లతో తమకు సంబంధం ఉందని అంగీకరించారు. నగరం కేంద్రంగానే మురుగన్ తన అక్రమ రవాణా నెట్వర్క్ను నడిపించినట్లు విచారణలో తేలింది. జైలు నుండి వచ్చాక దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డట్టు చెప్పాడు. ఏడాదిలో సుమారు 25 మంది పిల్లలను అమ్మగా వారిలో 3 హైదరాబాద్లోనే అమ్మినట్టు చెప్పాడు. ఒక్కో బిడ్డను 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు అంగీకరించాడు. సిటీలోని కుకట్పల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్లోని కొన్ని ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలున్నాయని ఒప్పుకున్నాడు. ఈ సెంటర్ల వద్ద ఉండే తన ఏజెంట్ల ద్వారా సంతానం కోసం వచ్చే వారి వివరాలు సేకరించేవాడు. దీంతో ఈ ముఠా వెనుక పెద్ద తలకాయలున్నాయని గుర్తించిన గుజరాత్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్లోని పలు సెంటర్లలో సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్లోని ఓ సెంటర్కు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలిసింది. మిగతా వాటి గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మురుగనే కాకుండా ఇతడి భార్య కూడా గ్యాంగ్ నడుపుతూ దందాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మీడియాతో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. స్క్రీన్ మీద చూద్దాం. చేయాలి, మోడీ గారికి స్ఫూర్తినివ్వాలని చెప్పి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మల్కాయిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ అదేవిధంగా మీ ద్వారా హైదరాబాద్ ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. లక్షలాదిగా తరలి వచ్చి ఇవాళ మోడీ గారు ఏ అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపిస్తూ ఉన్నారో వారికి అండగా ఉండాలని, వారికి స్ఫూర్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ప్రతి డివిజన్ల వారీగా, ప్రతి జిల్లాల వారీగా, ప్రతి నియోజకవర్గాల వారీగా బయట నుంచి కూడా ఇన్ఛార్జిగా వేసినారు. కాబట్టి వాళ్ళ నాయకత్వంలో ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ఈ రోజు నుంచి ప్రతి డివిజన్లో ఉన్నటువంటి మా కార్యకర్తలని, అదేవిధంగా మా వెల్విషర్స్తో మేము ఇంటరాక్ట్ అయ్యి ఈ మొబిలైజేషన్ సంబంధించిన కార్యక్రమం, దీన్ని విజయవంతం చేసే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఈ గుళ్ళపోచంపల్లి, మేడ్చల్, అదేవిధంగా తూమ్కుంట, పిరిజాదిగూడ, బోడుప్పల్, కీసర, దమ్మాయిగూడ, అదేవిధంగా గడ్కేసర్, పోచారం, ఇవన్నీ బాలాజీనగర్, ఇవన్నీ కూడా స్వయంగా మేమే తిరిగి దీనికి వేలాది మంది, దాదాపు 15 నుంచి 20 వేల మందిని ఈ ఒక్క మేడ్చల్ నియోజకవర్గం నుంచి తరలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మీటింగ్ మా పరిధిలో ఉంది కాబట్టి అటు కూకడపల్లి కావచ్చు, ఇటు కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇటు మేడ్చల్ కావచ్చు, అటు మల్కాయిర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఎల్బినర్ కావచ్చు, ఇది చుట్టూ గ్రౌండ్ చుట్టూ మేమే ఉన్నాం. కాబట్టి మాకు అంత కలిస్తే 10-15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఎక్కువ లేదు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఈ సభలో మల్కాయిరి ప్రజానికం పాల్గొని విజయవంతం చేయడానికి తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తానని, అందుకే దాన్ని ధరించేందుకు తాను ఇష్టపడనని పేర్కొన్నారు. గతంలో ట్రంప్పై 2 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఇటీవల వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లు కనిపిస్తానన్నారు. ఇది తనకు అంత ఇష్టం ఉండదని వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలకు విలేకరులతో సహా అక్కడున్న సభ్యులంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమేనన్నారు. దాని గురించి చాలామంది నన్ను అడిగారు. అది పరిగణించాల్సిన విషయమే, కానీ నాకు అలా చేయటం ఇష్టం ఉండదు. ఎందుకంటే అలా చేస్తే ఒక చెడు శక్తికి మనం లొంగిపోయినట్లు అవుతుంది అని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో మరోసారి దాడి జరుగుతుందని ఆందోళన చెందుతున్నారా అని మరో విలేకరి ప్రశ్నించగా దాని గురించి తాను ఆలోచించడం లేదని ట్రంప్ బదులిచ్చారు. అలా ఆలోచిస్తే తన పనిని తాను సమర్థవంతంగా పూర్తి చేయలేనన్నారు. I don't know if I can handle looking 20 pounds heavier. These guys, they look so good. Some of these guys are physical specimens. You see
Some of these guys are trouble. They say, get him away from me. I don't want to be near him. Now, if you want to gain 20 to 25 pounds, get a vest. And live, frankly, the vest did an amazing job because it took a bullet close up. And he didn't even want to go to the hospital. I mean, we sent him to the hospital just in case, but I don't know if I can handle looking 20 pounds heavier. These guys, they look so good. Some of these guys are physical specimens. Some of these guys are trouble. They say, get him away from me. I don't want to be near him. Now, if you want to gain 20 to 25 pounds, get a vest. And live, frankly, the vest did an amazing job because it took a bullet close up. And he didn't even want to go to the hospital. I mean, we sent him to the hospital just in case, but I don't know. కుకట్పల్లి రామాలయంలో శ్రీ గరుడ హనుమాన్ మూర్తుల స్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాంతిపాటలు, మూలమంత్ర హావనాలు, మహాపూర్ణహుతి అనంతరం కుంభ ప్రక్షాళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి పాల్గొని విగ్రహాలకు కుంభ ప్రోక్షణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ 440 ఏళ్ల పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి 27 అడుగుల ఏకశిల విగ్రహాల ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుకట్పల్లి రామాలయంలో శ్రీ గరుడ హనుమాన్ మూర్తుల స్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాంతిపాటలు, మూలమంత్ర హావనాలు, మహాపూర్ణహుతి అనంతరం కుంభప్రోక్షణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి పాల్గొని విగ్రహాలకు కుంభప్రోక్షణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ 440 ఏళ్ల పురాతన ఆలయాన్ని పునర్నిర్మించి 27 అడుగుల ఏకశిల విగ్రహాలు ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగారం వెలుగులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పసిటి మార్కెట్లో ఇప్పుడు చీకటి ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను ఊహించిన బంగారం ధరలు ఇప్పుడు అనూహ్యంగా పడిపోయాయి. పసిటి విలువ 17 రోజుల కనిష్ట స్థాయి అంటే $4,555 చేరుకోవడంతో ట్రేడర్లలో ఆందోళన మొదలైంది. ఇది కేవలం చిన్న మార్పు మాత్రమే కాదు, ఒక బలమైన బేరిష్ సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని విశ్లేషణలు చెబుతున్నాయి.
మరోపక్క దేశీయంగా బంగారం వెండి ధరలు నేడు ఊహించని విధంగా తగ్గుముఖం పడుతున్నాయి. డాలర్ బలహీన పట్టం, అమెరికా ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చల్లో పురోగతి నెలకొండ వంటివి దీనికి ప్రధాన కారణాలయ్యాయి. ఈ నెలాఖరుకు బలహీనమైన ధోరణిని కొనసాగించాయి. గత 3 రోజుల కిందట పెరిగిన పసిడి, వెండి రేట్లు నేడు మళ్లీ నేలచూపులు చూడటం మొదలుపెట్టాయి. తాజా సమాచారం ప్రకారం బంగారం వెండి ధరల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. గతంలో వినియోగదారులకు చుక్కలు చూపించిన గోల్డ్, సిల్వర్ ధరలు ప్రస్తుతం భారీ స్థాయిలో దిగిరావటం ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయనే చెప్పాలి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,50,920 రూపాయలు, అంటే సుమారు 2,780 రూపాయలుండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,38,340 రూపాయలుంది, అంటే సుమారు 2,550 రూపాయలు తగ్గింది. అలాగే వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,69,900 రూపాయలుగా ఉంది. అమెరికా డాలర్ బలోపేతం కావటం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గుల వల్ల పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నప్పటికీ ధరలలో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తుంది. ప్రస్తుతం ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలు, స్థానిక మార్కెట్లో లోయర్ డిమాండ్, అనిశ్చితి వంటివి ఈ పతనానికి కారణమయ్యాయి. బంగారం వెలుగులు ఎప్పుడు ఒకేలా ఉండవు. పసిడి మార్కెట్లో ఇప్పుడు చీకటి ఛాయలు అలుముకున్నాయి. గత కొన్ని రోజులుగా ఇన్వెస్టర్లను ఊరించిన బంగారం ధరలు ఇప్పుడు అనూహ్యంగా పడిపోయాయి. పసిడి విలువ 17 రోజుల కనిష్ట స్థాయి, అంటే $4,555 చేరుకోవడంతో ట్రేడర్లలో ఆందోళన మొదలైంది. ఇది కేవలం చిన్న మార్పు మాత్రమే కాదు, ఒక బలమైన బేరిష్ సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి. మరోపక్క దేశీయంగా బంగారం, వెండి ధరలు నేడు ఊహించని విధంగా తగ్గుముఖం పడుతున్నాయి. డాలర్ బలహీన పట్టం, అమెరికా ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చల్లో పురోగతి నెలకొండ వంటివి దీనికి ప్రధాన కారణాలయ్యాయి. ఈ నెలాఖరుకు బలహీనమైన ధోరణి కొనసాగించాయి. గత 3 రోజుల కిందట పెరిగిన వెండి, బంగారం రేట్లు నేడు మళ్లీ నేలచూపులు చూడటం మొదలుపెట్టాయి. తాజా సమాచారం ప్రకారం బంగారం, వెండి ధరల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. గతంలో వినియోగదారులకు చుక్కలు చూపించిన గోల్డ్, సిల్వర్ ధరలు ప్రస్తుతం భారీ స్థాయిలో దిగిరావటం ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయనే చెప్పాలి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,50,920 రూపాయలు, అంటే సుమారు 2,780 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,38,340 రూపాయలు ఉంది, అంటే సుమారు 2,550 రూపాయలు తగ్గింది. అలాగే వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో బంగారం ధర 2,69,900 రూపాయలుగా ఉంది. అమెరికా డాలర్ బలోపేతం కావటం, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గుల వల్ల పసిడి ధరలపై ఒత్తిడి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నప్పటికీ ధరల్లో వచ్చిన తాత్కాలిక తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. ప్రస్తుతం ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలు, స్థానిక మార్కెట్లో లోయర్ డిమాండ్, అనిశ్చితి వంటివి ఈ పతనానికి కారణమయ్యాయి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.